హలో అండి, ఈరోజు క్యాబేజ్ మంచూరియా చేస్తున్నాను. ఇందుకోసం 250 గ్రామ్స్ క్యాబేజ్ తీసుకొని తురుముకున్నానండి. అలాగే 2 క్యారెట్స్ తీసుకొని పీల్ తీసుకొని ఇది కూడా తురుముకుందాం. సరే కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనము క్లాత్తోనే దీన్ని వాటర్ అంతా తీసేద్దాం. ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామండి, వాటర్ ఏం లేకుండా మనకి. నెక్స్ట్ 2 పొటాటోస్ తీసుకున్నాను, పీల్ తీసి పెట్టుకుందాం. ఇందులో కలుపుకుందాం. 2 పొటాటోస్ ఇవి మనం మిక్స్ చేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నామండి. అలాగే కారం తగినంత, కొంచెం 1 స్పూన్ మైదాపిండి వేసుకున్నామండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని బౌల్స్లా చేసుకుందాం, ఉండలుగా చేసుకుందాం. ఇలా చిన్నగా బాల్స్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇంకా కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇవి మనము వేయించుకుందాం గోల్డెన్ బ్రౌనిష్లో. చూడండి, మనకి గోల్డెన్ బ్రౌనిష్ రావాలి. వేయంగానే తీయద్దు, మనకు అతుక్కుంటాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు చేంజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా వచ్చాయి మనకి, ఇలా బ్రౌనిష్ కలర్. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొంచెం గార్లిక్ వేసుకుందాం, కట్ చేసుకున్న స్మాల్ పీసెస్. గార్లిక్ వేసుకుందామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా తరుముకున్నాను, పచ్చిమిర్చి. అలాగే మనం గ్రేవీ కోసం సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. నేనైతే ఇక్కడ 1.5 ఆనియన్ తీసుకున్నానండి, సన్నగా తరుముకొని వేసుకున్నాను. కొంచెం మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఇందులో కొంచెం సాల్ట్ తగినంత, లైట్ కారం, కొంచెం గరం మసాలా నేను వేసుకుంటున్నాను గరం మసాలా టేస్ట్ కోసం. కొంచెం వేగింది కదా, సాల్ట్ వేసుకుందాం. కొంచెం మనం అందులో కూడా వేసుకుందాం, కాకపోతే ఇందులో కొంచెం వేసుకుందాం. అలాగే కారం లేదా మిరియాల పొడి మన దగ్గర ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం చైనీస్ షెజ్వాన్ సాస్ వేస్తున్నానండి, 1 స్పూన్. కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను అంతే. అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను, 1 స్పూన్. అలాగే డార్క్ సోయా సాస్ కొంచెం. లైట్గా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. సో ఈ సాసెస్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం బాగా. లైట్గా వాటర్ పోసుకుందాం. ఇది మనకి కొంచెం చిక్కపడి ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, ఒక్కొక్కటి ఇందులో వేసుకుందాం. స్పూన్లో వేసుకొని కలుపుకుందాం. చూడండి, పైనుంచి సన్నగా తరుపుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాము. అలాగే కొంచెం కొత్తిమీర.
అలాగే వేయించి పెట్టుకున్న కొంచెం కరివేపాకు పైనుంచి వేసుకున్నాను. అయిపోయిందండి, ఇంతే టేస్టీగా. అంతే అండి, ఎంతో టేస్టీగా క్యాబేజ్ మంచూరియా రెడీ. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంకా ఎలా కుదురుతుందో టేస్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో బాగా వచ్చింది.